పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో భారీ ఎత్తున బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. కొండెపి నియోజకవర్గం పాకల బీచ్లో రేపు ఎల్లుండి ఉత్సవం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ప్రత్యేక శ్రద్ధతో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. హెలి రైడ్, బీచ్ క్రీడలు, బోటింగ్, ఎగ్జిబిషన్లు, జబర్దస్త్ టీంలతో కామెడీ స్కిట్లు, సినీ సంగీత విభావరితో పాటు ఆధ్యాత్మిక వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15న శివరాత్రి కావడంతో సాగర హారతి కూడా నిర్వహించనున్నారు. ఈ రైతువారి నియోజకవర్గంలో వ్యవసాయదారులు, కూలీలు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతానికి ఇవన్నీ కూడా పరిచయం చేయటం. ఒకప్పుడు ఈ బీచ్ డెవలప్ చేసిన తర్వాత అంతకుముందు రోజుకి 100 మంది వచ్చిన పరిస్థితుల్లో కనిగిరి దగ్గర నుండి అదేవిధంగా పొదిలి ప్రాంతం నుంచి మనకి విశేషంగా పర్యాటకులు రావడం జరుగుతుంది. ఎక్కడ బీచ్లు ఉన్నాయో అక్కడ టూరిజం స్పాట్లు కానీ అలాగే పోర్ట్స్ డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఆ 2 రోజులు సెలవు దినాలు ఆనందంగా మీ కుటుంబాలతో వచ్చి మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది కలగకుండా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ వాళ్ళతో కూడా బస్సు సౌకర్యాలు కూడా ప్రభుత్వం కూడా ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అదొక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారబోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.